ఈ రీతిగా ఏం చేశాడు? వాగ్దానం మూలముగా దేవుని వలన కలిగిన సంతానమే ఏంటిది ఇస్సాకు. ఇందులో మానవ ప్రయత్నము కానీ మానవ సంబంధమైన ఏ కార్యము లేదండి. అందులో అర్థమవుతుందండి. ఇస్సాకుకి జన్మలో ఇస్సాకు పుట్టడంలో ఏం లేదు, మానవుడిది ఏమీ లేదు. అంతా కూడా దేవుని వలన, దేవుని విశ్వాసం వలన కలిగినదే. అలాగే దేవుని కుమారులుగా మనం ఉండాలనుకున్నప్పుడు కూడా కేవలం దేవుని మీద విశ్వాసం వలన, దేవుని వాక్యానికి విధేయత వలన, మారుమనసు పొందటం వలన ఏం కలుగుతుంది? జన్మించిన వాడే నిజంగా ఏమవుతున్నాడు? దేవుని కుమారులుగా ఎంచబడుతున్నారు ప్రేమలారా. అయితే ఈ జన్మించిన వ్యక్తి ప్రేమలారా ఇక్కడ గొప్ప లక్షణం చూపిస్తున్నాడు. 5వ వచనం చదవండి. 8. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. చాలండి. ఇక్కడ కరెక్ట్ వచనం చూస్తున్నాము. అబ్రహాము ఒక విందు చేశాడంట. ఏం చేశాడండి? ఎప్పుడు చేశాడు విందు? ఇస్సాకు పుట్టినప్పుడు చేసినట్టు లేదు. అర్థమైందండి? పుట్టినప్పుడు చేయలేదు. అందరూ మనం ఎక్కువ మట్టుకు ఏమైనా పుట్టారనుకున్న ఒక కుమారుడు పుడితే ఏం చేస్తారు? స్వీట్లు పంచుతారు, ఏదో చేస్తుంటారు కదా చాలామంది. సరే, అది వాళ్ళ సంతోషం అనుకోండి. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేయలేదు, పుట్టినప్పుడు చేయలేదు. కానీ ఎప్పుడు చేశాడు? పాలు విడిచినప్పుడు చేస్తున్నాడు. ఏమి చేశాడమ్మా? ఏంటి పాలు విడవటం అంటే? ఆలోచన చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలు కూడా మనమందరం కూడా ఒకటి పాలు తాగిన వాళ్ళం కదా, పాలు విడిచాం కదా. ఏంటి దాని అర్థం? మీకు ఎట్లా శరీరంగా అర్థమైతే శరీరంగా చెప్పండి, ఆత్మీయంగా అర్థమైతే ఆత్మీయంగా చెప్పండి. ఏం చేశాడంట? ఇస్సాకు ఏం చేశాడంట? ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచి ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అంటే ఆ పుట్టిన పిల్లవాడు ఏం చేశాడు? పెరగటం చూస్తున్నాం. అర్థమైందా? ఏం చూసాడు? పెరుగు ఏమవుతుందమ్మా? పాలు తాగుతున్న వ్యక్తికి ఏం చేయాలి? తర్వాత పాలు విడిచి ఏం చేస్తాడు? అన్నము తింటాడు. అవునా కదా? ఇది నా అన్నప్రసన్నం కూడా అనేక మంది చేస్తుంటారు కదా. దాని అర్థం ఏంటంటే ఆ రోజు నుంచి ఏం చేస్తాడు పిల్లవాడు? పాలు తాగడం తక్కువ చేసి ఏం చేయడం ప్రారంభిస్తాడు? అన్నం తినడం ప్రారంభిస్తాడు. అప్పుడు అబ్రహాముకి ఏం కలిగిందంటే సంతోషం కలిగి చేశాడు, విందు చేశాడు. అలాగనే బాగా అర్థం చేసుకున్న విషయం ప్రేమలారా, మనం కూడా యేసుక్రీస్తులో ఏం చేసాం? మనం అందరము పుట్టాము. అర్థమైందా? పుట్టిన మనము కూడా ఏం కావాలి తెలుసా? పాలు విడిచే స్థితికి నుంచి రావాలి. పాలు విడవాలి. పాలు తాగే స్థితి నుంచి ఎక్కడికి రావాలి? మనము ఆహారము తినే స్థితికి రావాలి. పాలు తాగే పిల్లోడికి ఏముండదు? ఏ సోయ ఉండదు. సోయ అంటే అర్థమైంది, మీ తెలంగాణ భాష సోయ అంటే అర్థమైంది, ఏది ఉండదు. అంతే కదండి. ఒంటెలు పోసేది ఉండదు, తెలియదు. బట్టలు వేసుకునేది తెలియదు. ఏం చేయాలి ఏమీ తెలియదు. అన్నీ ఎవరు చేయాలి? తల్లే చేయాలి. అదేనా? ఎవరెవరు పెద్దవాళ్ళు చేయాలి. అర్థమైందండి? అంటే దాని అర్థము ఒక పాలు తాగే స్థితిలో ఉన్నటువంటి కుమారులుగా లేకుంటే విశ్వాసులు యొక్క స్థితి కూడా ఒకవేళ పాలు తాగే స్థితి అని ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు కూడా ఏం చేయదండి, ప్రతిదీ ఎవరో ఒకరు చెయ్యాలి, చెప్పాలి. చెప్పందే మనకి తెలియదు. చాలామంది విశ్వాసులకి ఏంటిది చెప్పందే తెలియదు. అర్థమైందా? కొంతమంది చెప్పినా కూడా అర్థము చేసుకోలేరు. అర్థమైందండి? లేకుంటే ప్రియమైన బిల్లారా, మరి ఏం మాట్లాడుతున్నామో తెలియదు, కొన్నిసార్లు ఎలా నడుస్తున్నామో తెలియదు, అర్థమైందా? ఎలా జీవించాలో తెలియదు. ప్రతిదీ ఏం చేయాలి? సేవకులో ఇతరులో చెప్పి చేయాలి తప్ప
స్వయముగా ఏమి ఆత్మీయంగా ఆత్మమైన జీవితాన్ని జీవించలేనటువంటి ఒక లక్షణమే ఈ పాలు తాగే స్థితి. మీకు మీ పిల్లల గురించి తెలుసు బాగా. ఏ రీతిగా పాలు తాగే పిల్లవాడు ఏ రీతిగా అన్ని తల్లే చేయవలసి వస్తుందో, తనంతట తాను చేయలేడో, అదే రీతిగా ఆత్మీయంగా ఎదగలేని వారు ఒకవేళ యేసులో జన్మించి ఉన్నా, నిజంగా విశ్వసించి రక్షణ పొంది ఉన్నా కూడా ఇంకా కూడా ఏం చేయాలి? ఎవరొకరు చెప్తే కానీ, లేదా పాస్టర్లు చెప్పినా కానీ, సేవకులు చెప్పాలి, పెద్దలు చెప్పాలి, చెప్తేనే చేస్తారు, లేకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఇలాంటి స్థితి కలిగిన వారందరూ ఎవరు తెలుసా? పాలు తాగే స్థితి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, పేతురు రాసిన 2వ పత్రిక, క్షమించాలి, మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆ మాట రాయబడింది. మొదటి 2 వచనం చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన పాల వలన రక్షణ విషయమై ఎదుగు నిమిత్తమై ఆ పాలను అపేక్షించు. రక్షణ విషయం ఏం కావాలంట? రక్షణ పొందడం కాదు, నువ్వు క్రీస్తులో జన్మించడం కాదు. ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? నువ్వు ఎదగాలండి, ఎదగాలి. ఎరుగురికి ఏం కావాలి? నీకు మంచి శ్రేష్టమైన పాలు కావాలి. అంటే వాక్యం ఏది ఉన్నట్టుగా. నిర్మలమైన పాలు అంటే ఏంటి? కల్తీ లేని పాలు. ఈ మధ్య గొడవ జరుగుతుంది, పాల గురించి పెద్ద గొడవ జరుగుతుంది. అదేందా? మనకి కల్తీ పాలు పనికిరాదు. ఇది అనేక మంది ఏం చేస్తున్నారు? కల్తీ పాలు పెడుతున్నారు విశ్వాసులకి. అందుకే వారు ఆత్మీయంగా ఏంటి లేదు, ఎదగటం. అందుకే వాళ్ళ గురించి దేవుని వాక్యం చెప్పబడుతుంది. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3-4 వచనాలు చదవండి. వాళ్ళ స్వభావం గురించి ఏం చెప్పబడుతుంది? చదువు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే మీరేమై ఉన్నారంట? శరీర సంబంధమైన మనుషులని క్రీస్తునందు ఏంటంటే క్రీస్తునందు ఎలా ఉన్నారంట? పసిపిల్లలేననియు మీతో మాట్లాడవలసి వచ్చాను. పసిపిల్లలతో మాట్లాడవలసిన రీతిగా మాట్లాడవలసి వస్తుందంట. అంటే అర్థమేంటిది? అమ్మాయి చేయొద్దు, ఎలాగ బుజ్జగించి. కొంతమందికి బుజ్జగించి చెప్పడం ఇష్టం, గట్టిగా చెప్తే అంతే అయిపోద్ది వాళ్ళకి. కోపంతో చెప్తే ఇంకా అయిపోద్ది. దాని అర్థము కాదు. ఏం చేయాలి? పసిపిల్లకి చెప్పినట్టుగా చెప్పాలి, అంటే మెల్లిగా చెప్పాలి. ఇంకా అప్పట్లో మీకు అప్పట్లో అంటే ఎప్పుడు చెప్పండి? రక్షణ పొందినప్పుడు. పాలతోనే పెంచి తిని కానీ అన్నంతో మేము పెంచలేదు. ఇంకా మీకు అన్నం పెట్టలేకపోయాను. ఎందుకంటే అప్పుడు ఎలా ఉన్నారు? మీరు పసిపిల్లలాగా ఉన్నారు. కాబట్టి మీకేం దొరికింది? ఆహారం పెట్టలేకపోయాను. ఏం చేశారు? పాలను మాత్రమే పెట్టడం జరిగింది. మనకు కొన్నిసార్లు ఏంటంటే ఎప్పుడు పాలు తాగడమే ఇష్టం, అంతే కదా? ఎప్పుడు ఏం చేయాలి? ఒకరు ఏం చేయాలండి? పాలు తాగడం ఏంటిది? ఒకరు చెప్తూ ఉండాలి. రోజు పొద్దున ప్రార్థన చేసుకోవాలి, రోజు బైబిల్ చదువుకోవాలి, రోజు ఏం చేయాలండి? అలా ఉండాలి. అట్లా మాట్లాడకూడదు, ఇట్లా మాట్లాడకూడదు, అలా నడవకూడదు, ఇలా. అది కూడా ఎలాగా? బుజ్జగించి ప్రేమగా చెప్పాలి, అంతేనా? అలాగే చెప్పాలి. ఇంకా మిగతా మళ్ళీ మార్చకూడదు దాన్ని. అర్థమవుతుందండి? ఇక్కడ అపోజిట్ పౌలు అన్నారు, మీరు ఏమైనా పాలు తాగిలో ఉన్నారు కదా, వాళ్ళ పాలతో మిమ్మల్ని ఏం చేశాను? పెంచాను. ఎందుకంటే మీరు ఇంకా శరీర సంబంధులుగా ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయానికి వద్దాం ప్రియులారా. అది ఇక్కడ కూడా ఎబ్రీ రాసిన పత్రికలో అపోజిట్ పౌలు రాస్తాడు ఇదే మాట. 5వ ఎబ్రీ రాసిన పత్రిక 5వ 12 కూడా చదవమ్మా. 12, 13 రెండు కలిపి చదవండి. కాలం బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో
మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే పాలు తాగే స్థితి గురించి రాయబడి ఉంది. అంటే మరి ఇంకా మూల పాఠాలు, పాలు తాగడం అంటే ఏంటిది, మూల పాఠాలు చెప్పాల్సి వస్తుంది. మూల పాఠాలు అంటే ఏంటిది, ఎలా విశ్వాసంతో ఉండాలి, ఎలా మారుమస్ అంటే ఏంటిది, అర్థమైందా? ఇంకా ఈ చిన్న చిన్న విషయాల గురించే చెప్తూ ఉండాలి. మారుమనసు పొందండి, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అట్లా నడవద్దు, ఇట్లా నడవద్దు, ఇది తప్పు, అది తప్పు అని ఏం చేయాలి, చెప్తూ ఉండాలి. కానీ బలమైన ఆహారం తినడానికి ఏ లేదు, శక్తి లేదు అంటున్నాడండి. బలమైన ఆహారం అంటే ఏంటిది? ఇప్పుడు అన్నం తినడం అంటే అర్థం ఏంటండి? తనంతలో తాను ఏం చేయడం, పిసికి నోట్లో పెట్టుకొని తినగల స్థితి, తనను తాను లేచి నడవగల స్థితి. అర్థమైందంటే తను ఏం చేయాలి, లేచి నడవగల స్థితి, తను తాను ఏం చేయాలి, ఏదైనా ఎదుర్కొనే స్థితి. అదండి ఆహారం తినేవాడు ఏమవుతాడు, బలవంతుడు అవుతాడు, పెరుగుతాడు, ఇంకా ఎక్కువ పెరుగుతాడు. అదే ఇప్పుడు మనకు పాలు రోజు 10 లీటర్లు తాగినా మనకు బలం వస్తుందా? రాదు. ఏ వయసు తగిన ఆహారం ఆ వయసుకి ఏం చేయాలి, తినాలి. యేసు ప్రభు మనం అంతెందుకండి, మనం మొదటి నుంచి చూసుకున్నప్పుడు కూడా చూడండి, ఈ ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి ఎప్పటి వరకు, ఐగుప్తు నుంచి ఎక్కడికి, కానాను వరకు వచ్చే వరకు మన్నా కురిపించాడు దేవుడు. మన్నా అంటే ఏ కష్టపడే అవసరం లేదు, పొద్దున్న లేవాలి, ఏరుకొని తినాలి, అంతే. దేవుడు చూపించిన రీతికి నడవాలి, అంతే కదా. నడిపేది ముందు మేఘం ఉంది, మేఘం కింద ఉన్నారు వాళ్ళంతా కూడా, అవునా కదా. కానాను ఎప్పుడైతే అడుగు పెట్టారో, అక్కడ పంట తిన్నారో మన్నా ఆగిపోయింది. అప్పటి నుంచి ఏం చేయాలి, వీళ్ళు సొంతంగా భూమి పండించుకున్న పంట తినాలి, అది మీద పండించుకొని తినాలి. ఆ తిండితో ఏం చేయగలరు వాళ్ళు? ఇప్పుడు ఎందుకు కానం వచ్చిన తర్వాత ఏం చేయాలి వాళ్ళు? యుద్ధం చేయాలి. అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ. కానాను వరకు దేవుడు ఏం చేశాడు, మన్నాను కురిపించాడు. ఆ మన్నాను తిన్నారు, నడిచారు, మంచిగా ఆరోగ్యకరంగా నడిచారు. అర్థమైందా? కానాను వచ్చిన తర్వాత దేవుడు ఎప్పుడైతే కానాను అడుగు పెట్టారో అప్పటి నుంచి కూడా మన్నా ఆగిపోయింది. ఆ కానాను ప్రదేశంలో ఉన్న పంటను వారు తిన్నారు. ఆ తర్వాత ఏం చేయాలి, అక్కడ పండిన పంటను తినాలి, అలాగే పండించుకొని తినాలి. అర్థమైందండి. ఇక మన్నా వారికి దొరకదు. ఆ యొక్క పండించిన పంట ఆ శక్తితోనే ఏం చేయాలి వారు? ఎందుకంటే కానాన్లో ఏమైంది, యుద్ధము జరుగుతుంది, యుద్ధము చేయాలి. అర్థమైందా? ఒక్కడు చేసేది కాదు, 10 మంది చేసేది కాదు, ప్రతి ఒక్కరు ఒక సైనికుడికి ఏం చేయాలి, యుద్ధము చేయాలి. అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ. ఇక నుంచి కురవదు, ఏం చేయాలి, స్వయంకి కష్టపడి పంట పండించుకొని ఆ పంట తినాలి. ఆ శక్తితో ఏం చేయాలి, యుద్ధము చేయాలి. ఎవరికి వారు వ్యక్తిగతంగా చేయాలి, ఎవరు ఉట్టుకోవడానికి లేదు. అదే యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, తనతో పాటు సైన్యం అంతా ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరు ఎవరి భాగంలో వారు ఏం చేస్తున్నారు, యుద్ధము చెయ్యాలి. ఇది ఎదిగిన స్థితి. అంటే ఎవరికి వారు దేవుని వాక్యం చదివి అర్థం చేసుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఏం చేయాలి, స్వయముగా దేవుని నిలబడి ఏం చేయాలి, మనము నడవటం నేర్చుకోవాలి. అప్పుడు దేవునికి సంతోషం అండి. అర్థమైంది? దేవునికి ఏంటిది సంతోషం. అబ్రహాం అప్పుడు విందు చేస్తున్నాడు అందరికీ. అలాగే దేవునికి ఎప్పుడు సంతోషం అండి, మనంతట మనం ఎదిగినప్పుడే, ఆహారం తినే స్థితికి ఎదిగినప్పుడే, మనంతట మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, మన దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమైంది అని ఎవరికి వారు ఏం చేయాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు నడవాలి. దేవుని ప్రత్యక్షత కలిగిన వారుగా ఉండాలి, దేవుని యొక్క దర్శనం కలిగిన వారుగా ఉండాలి. ఏంటి దైవిక దర్శనం అంటే, దేవుడు నా పట్ల ఈ ఉద్దేశం కలిగిన వాడు ఉన్నాడు, నేను ఈ రీతిగా జీవించాలి, నా పట్ల మా కుటుంబం పట్ల ఇది దేవుని ఉద్దేశము, నడవాలి ఈ రీతిగా. ఇదిగో దేవుని వాక్యం ఇలా చెప్తున్న నాతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇది సత్యం, ఈ రీతిగా ఉంది
అని ఈ వాక్య ప్రత్యక్షత దైవ దర్శనము కలిగినటువంటి ఒక జీవితం కావాలి. ప్రతి విశ్వాసికుడు ఏం కావాలి? దైవ ప్రత్యక్షత కలగాలండి. దైవ ప్రత్యక్షత ఏదో యేసుప్రభు కనబడ్డాడనే, లేకుంటే మాకు అది కనబడింది, అర్థమైందా, డబ్బులు కనబడ్డాయి, అది కనబడ్డాయి, మాకు అది కాదు, ఆ దర్శనం కాదు నేను చెప్పేది. అర్థమైందా? ఏ దర్శనం? దైవ చిత్తంను గురించిన ప్రత్యక్షత, దైవ ఉద్దేశం గురించి ప్రత్యక్షత. ప్రతి విశ్వాసం ఏం కలిగి ఉండాలి? కలిగిన వాడుగా ఉండాలి. ప్రియమైన బిల్లారా, ఆ స్థాయికి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఎదగాలి. ఎదిగినప్పుడే ఏం కలము? దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అప్పుడే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కానాను పంటను తిని ఏ రీతిగా అయితే యుద్ధము చేసి కానాను స్వతంత్రించుకున్నారో అదే రీతిగానే ప్రియులారా మనం కూడా ఏం చేయగలము? యుద్ధము చేయగలం. మనం యుద్ధం చేసేది దేంతో? మన యుద్ధం ఎక్కడ? మన యుద్ధం ఎక్కడండి? మొట్టమొదట మన యొక్క శరీర ఇచ్చలకు. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే మనలోని మొట్టమొదటి పోరాటం ఎక్కడ ఉంది? విశ్వాసిక పోరాటం ఇక్కడ. మొట్టమొదటి యుద్ధరంగం ఎక్కడండి? ఇక్కడ. నిజముగా రక్షింపబడిన వ్యక్తికి ఆ పోరాటం ఏంటో బాగా తెలుస్తుంది. నీలో పోరాటం లేదు అంటే నీవు ఇంకా రక్షింపబడలేదు అని దాని అర్థమవుతుందండి. ఒక వ్యక్తిలో పోరాటం లేదు అంటే వాడు ఇంకా పాపం నుంచి విడుదల పొందలేదు, ఇంకా లోకంలో ఉన్నాడని దాని అర్థం. వాడి జీవితంలో కూడా ఏమీ పొందుకోలేడు. కాబట్టి ఏనాడైతే యేసు సొంత రక్షణ అంగీకరించావో ఆ దినమే ఆత్మ సంబంధమైనటువంటి యొక్క పురుషుడు లేదా అంతరంగ పురుషుడు నీలో జన్మించాడు. ఆ దినం నుంచి కూడా అంతరంగ పురుషునికి అంటే ఆత్మమైన పురుషుడికి, అంతరంగ పురుషుడికి, బాహ్య పురుషునికి ఏమవుతుంది? యుద్ధము ప్రారంభమవుతుంది. మధ్యలో నువ్వు ఉన్నావు. అర్థమైందా? నువ్వు దేనికి సపోర్ట్ చేస్తావో, దేని ఇష్టపడతావో అది జయిస్తుంది. అర్థమవుతుందండి? ఏది ఇష్టపడతావో అది ఏమవుతుంది? జయిస్తుంది. ఒకవేళ ఆత్మసమైన జీవితానికి నువ్వు నీ యొక్క చిత్తాన్ని, నీ ఇష్టాన్ని అప్పగించినట్లయితే, నీ ఇష్టపడితే ఆత్మీయంగా ఏం కాగలవు? బలపడతావు. శరీర సంబంధమైన కార్యాలు ఏమవుతాయి? నీలో ఓడిపోతుంది, నశిస్తుంది. ఒకవేళ శరీర సంబంధమైనటువంటి యొక్క కార్యాలను ఇష్టపడి అటువైపు నీ యొక్క ఇష్టాన్ని మలుచుకుంటే ఏమవుతుంది? ఆత్మీయంగా నువ్వేమవుతావు? దిగజారిపోతావు. శరీర సంబంధమైన కార్యాల్లో నువ్వేమవుతావు? ఎదుగుతావు. అర్థమైందండి? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం మధ్యలో ఉన్నాం, బాగా అర్థం చేసుకోవాలి. నీ ఇష్టం, నీలో విల్ అనేటువంటిది ఒకటి ఉంది, నీ స్వచిత్తం. దాన్ని ఏది ఇష్టపడతావో ఆ ప్రకారం ఏం కాలో నీ ఆత్మీయ జీవితమే కావచ్చు, భౌతిక సంబంధించిన శరీర సంబంధించిన జీవితమే కావచ్చు, ఏమవుతుంది? డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు మనం యుద్ధ రంగంలో ఉన్నామన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి దీన్ని జయించాలి. ఆ తర్వాత బాహ్య ప్రపంచం, ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది? మనతో యుద్ధం చేస్తుంది. అంటే లోకం మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తూ ఉంది. లోకం ఏం చేస్తుంది? లోకం అనేక విషయాలు చూపిస్తూ ఉంటుంది. ఈ లోకం ఎన్నో విషయాలు మన ముందుకు వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడో కాదు కానీ మన దగ్గరే మనము సెల్ ఫోన్ తెరుస్తాం, అందులోనే మనల్ని ఏం చేస్తుంది? ఎన్నో విషయాలు మనల్ని ఆకర్షించే అవకాశం ఉంది ప్రేమ ద్వారా. అలాగే మనుషుల ద్వారా ఎన్నో రకాల మాటలు, చాలాసార్లు మనుషులు చెప్పిన మాటలకు మనం ఏం చేస్తాం? ప్రేమ ద్వారా దిగజారిపోతాం. లేకుంటే రకరకాలుగా మనుషులు చెప్పే మాటలకి మనం ఏం చేస్తాం? మనసు ఇచ్చి చివరికి ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాం? మనము పాడు చేసుకుంటూ ఉంటాం. ఒక నిజమైన ఆత్మ వ్యక్తి అందుకనేది ఇది దైవ ప్రత్యక్షత ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఇది దేవుని చిత్తమో, నేను ఈ రీతిగా జీవించాలి అని ఎవరికొరు వ్యక్తిగతంగా దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని లేదా మన ప్రభువైన యేసుక్రీస్తు అడుగుజాడలు ముందు పెట్టుకొని ఏ వ్యక్తి అయితే ముందుకు నడుస్తాడో ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తి ఈజీగా కనిపెట్టగలడు. వాడు ఎవరి మాటలు పట్టించుకోడు. విని ఈ చెవులు ఏది పెట్టుకోడు. మనుషులు చెప్పినా సరే, అది ఎవరు చెప్పినా సరే,
దేవుని చిత్తకు వ్యతిరేకంగా ఒకవేళ భార్య చెప్పినా సరే, భర్త చెప్పినా సరే, తల్లిదండ్రులు చెప్పినా సరే, బంధువులు చెప్పినా సరే, ఎవరు చెప్పినా దాని గురించి పట్టించుకోడు. ఇది దేవుని చిత్తం, నేను ఈ ప్రకారం నడవాలి అని ఏం చేస్తారు, ముందుకు వెళ్ళాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, లేకపోతే ఏం చేస్తాం, వాళ్ళ మాటలు మన హృదయంలోకి వచ్చేస్తాయి, వీళ్ళ మాటలు హృదయంలోకి వచ్చేస్తాయి. ఇక మనకి లేనిపోని తంట మన లోపలికి అసమాధానం వచ్చేస్తుంది, కోపం వస్తుంది, అసూయ వస్తుంది, ఏదేదో వస్తుంది, మనకి తెలియదు. చివరికి ప్రార్థన కూడా చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. చివరికి అది నింపబడినప్పుడు దేవుని వాక్యం ఎంత చెప్పినా ఏం కాదు మన మనసులోకి ఇక. ఎందుకంటే ఈ లౌకికత్వము మనలోకి వచ్చేస్తుంది, శరీర సంబంధమైన క్రియలు మనలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ దేవుని వాక్యం మీద ఏమొస్తుంది, మనకి మనసు ఉండదు. మనసు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రియులారా, అంతరంగంలో ఏమాత్రం వాక్యానికి చోటు ఉండదు. ఎంత వాక్యం విన్నా చదివినా చివరికి ప్రియులారా ఈ రీతిగా మనిషి ఏమవుతాడు, పతనానికి వెళ్ళిపోతాము. కాబట్టి ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రతి విశ్వాసి కూడా దైవ ప్రత్యక్షత, దేవుని యొక్క చిత్తము మనం ఎరిగిన వారంగా ఉండాలి. అలాగే ఇది దేవుని చిత్తము, ఇందుకొరకు నేను పిలువబడ్డాను కాబట్టి నేను ఏం చేయాలి, ముందుకు సాగాలనే ఉద్దేశంతో మనం ముందుకు సాగాలి. దీన్నే ఎదుగుదల అని దేవుని వాక్యం చెప్తుంది ప్రేమలారా. కాబట్టి ఇస్సాకు ఏం చేశాడంటే పాలు విడిచాడంట ప్రేమలారా. విడిచాడు పాలు ఏంటి ప్రేమలారా, ఒకరు చెప్పి చేసే స్థితి కాకుండా అర్థమైంది, తనంతట ఏం చేయడం, ఆహారం తినే స్థితికి వచ్చాడు. అర్థమైందా? అదే రీతిగా మనం ఎవరో చెప్పి, పాస్టర్ చెప్పో వాళ్ళు వీళ్ళు చెప్పో నడవటం కాదు, కానీ మనంతట మనం దైవ ప్రత్యక్షతను కలిగిన వారముగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అర్థమైన పరిశుద్ధ వాక్యాన్ని విన్నప్పుడు ఆ ఉపదేశానికి నీవేం కావాలి, అప్పగించుకొని దాన్ని నీ యొక్క కనుల ముందు పెట్టుకొని ఆ దర్శనం కలిగిన వాడికి ఏం చేయాలి, ముందుకు సాగాలి. ఉదాహరణకు అబ్రహాముకు దేవుని వెంబడిస్తూ ఏం కలిగింది, ఒక ప్రత్యక్షత కలిగింది. అది భౌతిక సంబంధమైన ప్రత్యక్షత కాదండి. నమ్మడం అర్థమవుతుంది. ఏ ప్రత్యక్షత కలిగింది, పరలోకం గురించి ప్రత్యక్షత, నిత్యత్వంలో ప్రత్యక్షత అతనికి దొరికింది. ఎప్పుడైతే అది చూశాడో ఆయన ఈ లోకంలో తను ఏం చేశాడు, పరదేశిగా, యాత్రికుడుగా ముందుకు సాగడం ప్రారంభించాడు. నమ్మడం అర్థమవుతుంది మీకు అందరికీ కూడా. ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి, పట్టించుకోలేదండి. అన్నీ ఉన్నా కూడా దాని గురించి ఏమో చింత పడలేదు. అర్థమవుతుందండి, చింత పడలేదండి. పరిపూర్ణంగా తన మనసును ఏం చేశాడు, ఆ యొక్క పరలోక సమయం దర్శనంతో నింపుకున్నాడు. తను నమ్మిన దాన్ని తనే కాకుండా తన పిల్లలు కూడా ఏం చేశాడు, బోధించినట్టుగా చూస్తున్నాం. తన పిల్లలు కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన పిల్లారా, ఇది మనలో చాలామంది ప్రియులారా, మన పిల్లలకు మనం కూడా ఏం చేస్తున్నాం, మీకు నిజంగా రక్షింపబడి ఉన్నట్లయితే ఆ ప్రత్యక్షతను ఏం చేయాలి, మన పిల్లలు కూడా మనము బోధించవలసిన వారమే ఉన్నాం, నేర్పించవలసిన వారమే ఉన్నాం. ప్రియమైన పిల్లారా, ఎందుకంటే ఈ దినం లోకం ఎంతో ఏమవుతుంది, పిల్లల మీద ప్రభావము చూపిస్తూ ఉంది. మామూలు ప్రభావం కాదు ప్రియమైన పిల్లారా. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండవలసిన వారం విన్నాం. కాబట్టి ఆ ప్రత్యక్ష కలిగి ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఏం చేశాడండి, ఆ ప్రత్యక్షతో ముందుకు వెళ్ళిపోయాడు. చివరికి తన పరుగు పందెం ఏం చేశాడైనా ముగించగలిగాడు. కాబట్టి మనం ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రియులారా, మరి ఇస్సాకు పాలు విడిచిన తర్వాతనే అతనికి సంతోషం కలిగింది. ఏం చేశాడు, గొప్ప విందు చేశాడు. అలాగనే ప్రభు కూడా ప్రియమైన పిల్లారా, మరి మన వ్యక్తిగత ఆత్మీయతలో ఆయన మనకు జన్మించిన మనం, ఆయన కుమారులు ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలి ప్రియమైన పిల్లారా, ఆత్మీయంగా ఎదగాలి. ఎదిగితేనే ప్రభు కూడా ఏం చేస్తాడు, సంతోషపడతాడు. లేకపోతే ప్రయోజనం లేదండి. చూడండి, ఈ పసిపిల్ల స్వభావం కొన్ని ఉన్నాయి. దీనికి ముందు కూడా మనం నేర్చుకున్నాను అనుకుంటాను, చెప్పినట్టున్నాను. ఒకసారి మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. అదే చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3. సహోదరులారా, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయను కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై రీతిగా నడుచుకుని వారు
ప్రియులారా, ఈ శరీర సంబంధమైన లేదా పసి పిల్లల యొక్క స్వభావము లక్షణం ఏంటంటే ప్రియులారా, ఏంటంటే వీళ్ళు మొట్టమొదట ప్రియులారా కాదుగా ఇక్కడ మొట్టమొదట అంటే ప్రియులారా శరీర సంబంధమైన మనుషులుగా ఉండటం. వింటారండి, ఈ పసిపిల్ల స్వభావం ఏంటిదండి? మొట్టమొదటి ఏంటిది? శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారికి ఉండడం. అంటే ఎప్పుడు వారి ఆలోచన ఏమై ఉంటుంది? శరీరం గురించే ఉంటుంది. అర్థమైందండి? దేని గురించి ఉంటుంది? ఉదాహరణకి ఏమి తిందుమా, ఏమి తాగుమా, ఏమి ధరించుకుందామా, ఈ శరీరం గురించి ఆలోచనే ఉంటుంది. అలాగే శరీర కోరికలు నెరవేర్చుకోవడం కొరకే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అందుకొరకు ఏం చేస్తారు వీళ్ళు? ఏముంటుంది ఇంకా 3వ వచనంలో, మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులని నడుచుకొనుచున్నారు కాదా. అంటే ఈ మన గలతీలో కూడా మనం చూస్తాం కదా, మనకు తెలిసిన విషయమే. ఇట్టి స్వభావం మనలో ఇది ఎప్పుడైతే ఉంటుందో మనం ఇంకేమై ఉన్నామంట? శరీర సంబంధులేనని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. వీళ్ళెవరు ఎవరండి వీళ్ళు? శరీర సంబంధులు, పసిపిల్లలు. అర్థమైందండి? కాబట్టి ఈ స్వభావం నుంచి మనం ఏం చేయాలి? బయటికి రావాలి. ఆత్మ సంబంధమైన మనస్సు మనము కలిగిన వారుగా వారమే ఉన్నామని దేవుని వాక్యమును మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రియమైన బిల్లారా, రోమిలకు రాసిన పత్రిక ఈ శరీర సంబంధుల పరిస్థితి ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క స్వభావం, వీళ్ళు ఈ శరీర సంబంధం చదవండి ఒకసారి 8:5. ఇవన్నీ మనం విన్న వాక్యాలు ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాం. ప్రేమారా ఏంటంటే ఈ శరీర సంబంధమైనటువంటి మనుషులు ఏంటంట? శరీర విషయాల్లోనే మనసు పెడతారంట ప్రియమైన బిళ్ళారా. కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. 7:14 చదవండి. మనం ఎందుకు శరీర సంబంధమై అయితేమి? ఒకప్పుడు మనం ఏమైనాం? పాపం చేస్తున్నాం కాబట్టి మనం ఏమైనాం? శరీర సంబంధంలో ఉన్నాం. అయితే దేవుడు ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. చూడండి 8:12 కూడా చదవండి. కాబట్టి సహోదరులారా, చూడండి ఇక్కడ రాయబడింది అది. ఒకప్పుడు మనం శరీర సంబంధులమే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎప్పుడు యేసు దగ్గర రాకముందు మనం ఏమైనాం? శరీర సంబంధులమే. కానీ శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. రుణం అంటే ఏంటిది? రుణం అంటే అప్పు. ఒకప్పుడు అప్పుగా ఉన్నాం. ఆదాం చేసిన పాపాన్ని బట్టి మనం పాప జీవితాన్ని బట్టి ఏమైనాం? పాపమునకు దాసులుగా పాపానికి రుణపడి ఉన్నాము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏమైంది? మనము ఈ రుణము తీర్చబడింది. 8:2 చదవండి. చూడండి ఇక్కడ ఏమన్నాడండి? ప్రభువైన క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చాలండి. ఇప్పుడు ఒకప్పుడు రుణస్థులమే శరీరానికి, కానీ యేసుక్రీస్తు ద్వారా అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో తన్ను తాను అప్పగించుకోవడం ద్వారా ఆ యొక్క శరీరములో మన పాపమునకు, అనగా ఏ పాపమైతే మానవ జాతిని ఏలుబడి చేస్తుందో, ఏ పాపమైతే మానవుని ఎక్కడికి నాశనానికి, నరకాన్ని తీసుకెళ్తుందో, ఆ పాపానికి యేసుక్రీస్తు శరీరములో ఏమైంది? శిక్ష జరిగిపోయింది, తీర్పు తీర్చబడినది. అర్థమైందండి? దాని లెక్క ముగించబడినది. ఇక దానికి ఎలాంటి అధికారమో లేదు. ఆయన విశ్వాసం ఉంచిన మనకి, మన మీద లేదు.
దాని యొక్క అధికారం లేదు, దానికి వెల చెల్లింపబడినది. అర్థమైందండి? ఏంటి? రక్తం ఏమైపోయింది? చెల్లింపబడింది, రుణము తీర్చబడింది. కాబట్టి ఇంకా మనం శరీరానికి ఏం కాము? రుణస్తులము కాము. అదే వచనం మీకు చదువుతాం, 3వ వచనం 4వ వచనం చదవమ్మా. శరీరం అనుసరింపక పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు శిక్ష విధింపబడింది. ఇక పాపానికి ఏం లేదు, అధికారము లేదు. అందుకే ఎప్పుడైతే యేసుని విశ్వాసం ఉంచామో, మన పాపాలు ఒప్పుకున్నామో, ఆ దినమే మనకేం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. పాపం నుంచి పరిశుద్ధపరచబడ్డాము. అలాగే పాపం నుంచి మనకేం కలిగింది? సంపూర్ణ విడుదల దొరికింది. ఇప్పుడు పాపమునికి మనం రుణస్తులము కాము. అదే మనము 8 పనిలో చూస్తాం. ఏమంటే ప్రయోజనం మనం ఎవరు? శరీరమునికి ఏం కాదు, రుణస్తులము కాదు. 13 ఏమన్నా? అందుకని ఏం చేయాలి? మనము శరీరానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. రక్షణ పొందిన తర్వాత శరీరానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. ఇంకా పసిపిల్లలాగా ఉండడానికి వీల్లేదు. అర్థమైందండి? ఇంకా మనం శరీరక్రియలు చేయడానికి వీల్లేదు, శరీరాన్ని నడవడానికి వీల్లేదు. ఒకవేళ నడిస్తే మనం ఏమవుతాం? మళ్ళీ తిరిగి మరణించవలసి వస్తుంది అని ఇక్కడ వాక్యం చెప్తుంది. 14వ వచనం చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ ఇప్పుడు దేవుని కుమారులుగా జన్మించిన మనం ఏం కావాలి? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. అంటే ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించవలసిన వారమై ఉన్నాము. అందుకే ప్రతి విషయంలో ఆత్మ సంబంధంగా ఆలోచించాలి, వాక్యానుసారంగా ఆలోచించాలి, ఉపదేశానుసారంగా ఆలోచించాలి, దైవికంగా మనం ఆలోచించడం నేర్చుకోవాలి. ఏది మన ముందున్నా, ఏ పరిస్థితి మన ముందున్నా, ఎలాంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వచ్చినా అన్నిటిలో కూడా ఏం చేయాలి? మనము ఆత్మ సంబంధముగా, దైవిక సంబంధముగా, వాక్యానుసారంగా, ఉపదేశానుసారంగా ఏం చేయాలి? మనము ఆలోచించి మనము నడుచుకోవాల్సిన బాధ్యత రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి ఉంది ప్రియులారా. అప్పుడే మనము ప్రియులారా ఏమవుతాం? ఆత్మ సంబంధాలుగా ఆయన కుమారులుగా ఉండేటువంటి ధన్యతను పొందుకుంటాం. లేకుంటే ఆ యొక్క ధన్యత మనము పొందుకోలేమని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఇంకొక చోట గలతీ రాసిన పత్రికలో ఉంది ప్రియులు, అది కూడా ఒకసారి చూపిస్తాను. 4వ అధ్యాయం 1-2 వచనం చదవండి. గలతీ 4 ప్రియులారా అధ్యాయము. చాలండి. ఇక్కడ ఏమన్నాడండి? మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటి కర్తై ఉన్నను బాలైనంత కాలం ఏంటంట? అతనికి దాసునికి ఏ భేదం ఉండదంట. నువ్వు వారసుడివే, పుట్టావు, మంచిదే. నువ్వు నిజంగా మారుమనసు పొందావు, రక్షింపబడ్డావు, అదో నింపబడ్డావు, నువ్వు ఆయన కుమారుడివే. కానీ బాలుడుగా ఉంటే ఏంటంటే దాని అర్థము అంటే ఎదగలేకపోతే నీకు దాసునికి ఏ ప్రయోజనం లేదు. నీకు అప్పగిస్తాడా? ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడండి, పుట్టాడు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఉదాహరణకి తప్పుగా ఎవరు అనుకోవద్దు. శేఖర్ అన్న కుమార్తె ఉంది ఒక ఆమె కదా, ఆమె ఎప్పుడు పడుకొని ఉంటుంది. ఆమెకి తనకున్న ఆస్తి అంతా అప్పగించగట్టాడా? అంటే పెద్ద కుమారునికి అప్పచెప్తాడు ఆస్తి ఉన్నట్లయితే. అలాగే మన బిడ్డలే అనుకోండి, పుట్టి 15-20 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు ఉంది, అలాగే బెడ్ మీదనే అలాగే ఉన్నాడు, ఎదగలేదు, శారీరకంగా ఎదగలేదు, మానసికంగా ఎదగలేదు. అర్థమైందండి? వాళ్ళకి నీ ఆశను అప్పగిస్తావా? ఒకవేళ చిన్నోడైనా కూడా ఎవరైతే ఎదిగారో వాళ్ళకి అప్పచెప్తావు, కానీ వీళ్ళకి అప్పగిస్తామా?
అప్పగించం. అలాగే ప్రియమైన బిడ్డలారా, మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది గొప్పది కాదు, కానీ ఏం కావాలి, మనము బాలుడుగా కాకుండా ఏం చేయాలి, మెచ్యూర్డ్ లెవెల్కి రావాలి, ఎదిగిన స్థితికి రావాలి, అన్నీ కూడా జాగ్రత్త మనం ఏం చేయాలి, గ్రహించే స్థితికి రావాలి, ఏది మంచో ఏ చెడో గ్రహించే స్థితికి రావాలి. కాబట్టి అప్పుడే మనం ఏమవుతాం, ఆస్తికి కర్తలు అవుతాం, వారసులం అవుతాము. ఇక్కడ వాక్యమే చెప్తుంది. కాబట్టి అలాంటి యొక్క వారసత్వం పొందుకోవడానికి ఏం కావాలి, మొట్టమొదటి మనకి ఎదుగుదల కావాలి, ఆత్మీయ ఎదుగుదల కావాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నిజంగా మనం ఎంతగా ఎదిగి ఉన్నాం, నిజంగా వారసులయ్యే పరిస్థితికి మనం ఉన్నామా లేమని పరీక్ష చేసుకొని అది ఉండడానికి సిద్ధపడదాం. ప్రభు ఈ వాక్యంను దీవించును గాక. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మన ఎదుర్కొచ్చింది. ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన ఎందరూ అంగీకరించిన వాళ్ళందరూ ఆయన పిల్లలు అవటానికి అధికారం ఇవ్వబడినది. వాడు దేవుని మూలంగా పుట్టిన వారే కానీ, శరీరం బట్టి కానీ, రక్తం బట్టి కానీ, మనుషేచ్ఛను బట్టి పుట్టిన వారు కారని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకంలో అనేక మంది దేవుని పిల్లలు అనబడినప్పటికీ కూడా వాడు దేవుని మూలంగా పుట్టిన వారు కారన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. ఉదాహరణకు అబ్రాహాముకి అనేకమైన సంతానం ఉన్నప్పటికీ ఇస్సాకు మాత్రమే దేవుని సంతానంకి ఎంచబడ్డాడు, వాగ్దాన సంతతికి ఎంచబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ రాత్రికాల దేవుని సన్నిధికి వచ్చిన నీవు నిజంగా దేవుని మూలంగా జన్మించిన వ్యక్తిగా ఉన్నావా? ప్రియమైన బిడ్డలారా, దేవుని మీద మూలంగా జన్మించిన వాడవైతే నువ్వు ఇస్సాకు వలె ప్రియమైన సహోదరుడు పాలు విడిచి ఆహారం తినే స్థితికి ఎదగాలి. శరీర సంబంధమైన స్వభావం విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత కలిగిన వాడుగా, వ్యక్తిగత ఎవరికి వారు దైవిక ప్రత్యక్ష కలిగిన వారుగా ముందుకు సాగవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణ పొంది అనేక దినాలు అయినప్పటికీ మనం ఏ రీతిగా ఆత్మీయ ఎదిగి ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధులుగా ఉన్నామా, లేక ఇంకా మరి ఆత్మ సంబంధులు ఎదిగిన వారుగా ఉన్నామా పరిశీలన చేసుకోవాలి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మనం ఇంకా శరీర సంబంధంగా ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మన జీవితం ఏ రీతిగా పరిశ్రమ చేసుకుందాం, మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా పరిశ్రమ చేసుకుందాం. ఇంకా పాలు తగ్గే స్థితిలో ఉన్నామా? పాలు తగు శరీర సంబంధమైనటువంటి కార్యం కలిగిన వారు ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరా, లేక పాలు విడిచి ఆహారం తినే స్థితికి వచ్చి ఎదుగుతున్నామా? ఎంతగా ఎదిగా ఒకసారి మన జీవితం పరిశ్రమ చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీరానుసారంగా ప్రవర్తించడం మన శరీరం రుణస్థలము కాము, ఆ రుణం తీర్చబడింది. అందుకని మనం ఆత్మసమంగా నడపాల్సిన వారం ఉన్నాం. ఆత్మ ద్వారా ఆత్మసమంగా నడపాల్సిన వారం విన్నాం. ఆత్మఫలం కలిగిన వారు ఉండవలసిన వారం విన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధ స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, రాజా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అవును, మనందరినీ దేవుడు వారసులుగా చేశాడు. వారసులు ఉన్నంత మాత్రం చనిపోదు. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు వారసు అయినప్పటికీ కూడా నువ్వు బాలుడుగా ఉంటే అలాగే ప్రైజ్ గాడ్, నీకు దాసునికి ఏ ప్రయోజనం లేదు.
నువ్వు ఆ వారసత్వాన్ని ప్రభు మనకు నియమించే యొక్క పరలోక వారసత్వాన్ని పొందలేవు. అందుకని మనం ఎదగవలసిన వారం విన్నాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కోసం మనం పరిశీలన చేసుకుందాం. నా పరలోక వారసత్వం కొరకు దేవుడిని పిలిచాడు, రక్షించుకున్నాడు. అందుకని దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించాడు. అందుకే దరిద్రుడిగా ఈ లోకంలో జీవించాడు. అందుకే దరిద్రుడిగా కల్వారి శిలువలో ఘోరమైన అవమానకరమైన దుఃఖకరమైన బాధకరం ఏంటంటే నన్ను అనుభవించాడు. ప్రియ సహోదరి సహోదరా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాజాసుతులు, తండ్రి సుతులు, హల్లెలూయా. ఎవరుగా పాసం చేసుకున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, నేను ఎదగాలి ప్రభు. నేను శరీరంలో ఉండడానికి వీలేదు. నేను ఇంకా పాలు తాగే స్థితిలో ఉండకూడదు ప్రభా. నువ్వు వారసుగా ఉండడానికి పిలిచావు కాబట్టి బాళ్ళు ఉండకుండా ప్రభు అన్ని విషయాలు ఎదగటానికి నా కృపద ఇచ్చే ప్రభాని ప్రభు ఆత్మను అప్పగించుకొని ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసప్పా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అనుగ్రహించిన నీ వాక్య ప్రత్యక్షతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మేము ఇంకా వారసులమైనప్పటికీ కూడా ప్రభు శరీర సంబంధాలుగా ఉన్నాం ప్రభు. దయచేసి కనికరించండి అయ్యా. మనం బాలుగా ఉండకుండా పరిపూర్ణంగా ఎదుటికి సహాయం చేయి. శరీర సంబంధంగా ఉండకుండా ఆత్మ సంబంధాలకు ఆత్మ నడిపించబడే బిల్లగా చేయండి. ఆమె గొప్ప చేసుకొని గంత పొందమని వీళ్ళందరూ కూడా ప్రభు అయ్యా వారసులుగా ఉండడానికి, యోగ్యులుగా, నీ కుమారులుగా ఉండడానికి ఒకరిని ఎదిగింపజేసి బలపరిచి ప్రభు నీ నిలబడని కృప దయచేయమని నాకు గొప్ప చేసుకోమని బిడ్డల కోసం ఉంచమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మగా నేను సహవాసము ఇప్పుడు మనందరిలో సకల పరిశుద్ధులకు కూడా ఆయన దాఖల పరి తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.